నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పండు వెన్నెల్లో నిండు జాతర, మేడారంలో తల్లులకు ఎత్తు బంగారం సమర్పణ, దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తులు. పోలవరం నల్లమల సాగర్ అంశాన్ని ఎజెండాలో చేర్చడానికి వీలులేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తే ఎగువన వరద నీటిని మళ్లించే ప్రాజెక్టును తాము కూడా చేపడతామని తెలంగాణ స్పష్టం చేసింది. పరీక్ష పూర్తవగానే విద్యార్థులు అప్పటికప్పుడే ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు, ఎంత ర్యాంకు వస్తుందో అంచనాకు రావచ్చు. ఎబ్ సెట్, పీజీఈ సెట్లో ఈసారి వినూత్న మార్పులు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,450 నామినేషన్లు దాఖలయ్యాయి. గణతంత్ర ఉత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ పర్వ్ 2026లో భాగంగా నిన్న తెలంగాణ కళాకారులు పేరిణి నృత్యం చేశారు. అక్కడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అమెరికాలోని హార్వార్డ్ కెన్నెడీ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. ఈ నెల 25 నుంచి 30 వరకు కొనసాగిన ఈ ప్రోగ్రాంలో సీఎంతో పాటు మొత్తం 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడా వార్తలు. భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి T-20 నేడు. నేటి సూక్తి: జీవితం ఒక సమరం, జయించు. జీవితం ఒక ధ్యేయం, సాధించు. ఆరోగ్య చిట్కా: స్కిన్ టైట్ దుస్తులు ధరించకూడదు, దాని ద్వారా నరాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. నిన్నటి జీకే ప్రశ్న: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? జవాబు: నిర్మలా సీతారామన్. నేటి జీకే ప్రశ్న: అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? నేటి జీకే ప్రశ్న మరోసారి: అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు?